మాజీ సీఎం జగన్ కు చెందిన సరస్వతి పవర్ షేర్లపై స్టేటస్ కో విధించింది చెన్నైలోని ఎన్సీఎల్టీ అప్లేట్ ట్రిబ్యునల్. హైదరాబాద్లోని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో తమ షేర్లు బదిలీపై ఇచ్చిన తీర్పుని చెన్నైలోని అప్లేట్ ట్రిబ్యునల్లో సవాల్ చేశారు జగన్ తల్లి విజయలక్ష్మి షర్మిల. తన తల్లి చెల్లెల పేరిట రాసిన గిఫ్ట్ డీడ్లో షేర్లు పూర్తిగా బదిలీ కాలేదని, అందువల్ల షేర్ల బదిలీ చెల్లదని, అవన్నీ జగన్ వద్దే ఉన్నాయని తీర్పిచ్చింది హైదరాబాద్ ఎన్సీఎల్టీ. దీంతో ఎన్సీఎల్టీ తీర్పుని చెన్నై ట్రిబ్యునల్లో సవాల్ చేశారు విజయలక్ష్మి అలాగే షర్మిల. దీనిపై విచారణ జరిపిన చెన్నై ట్రిబ్యునల్ హైదరాబాద్ ఎన్సీఎల్టీ ఇచ్చిన ఉత్తర్వులపై స్టేటస్ కో విధించింది. రైట్, మా ప్రతినిధి శివ ఉన్నారు డీటెయిల్స్ అందించడానికి. శివ, ప్రస్తుతం స్టేటస్ కో చెప్తోంది చెన్నై ట్రిబ్యునల్, ఒకసారి పూర్తి వివరాలు ఏంటో చెప్పండి. మొత్తం మీద చూసుకుంటే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి పల్నాడు జిల్లాకు సరస్వతి పవర్ షేర్లకి సంబంధించి కూడా చెన్నైలోని ఎన్సీఎల్ అప్లేట్ ట్రిబ్యునల్ స్టే విధించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. హైదరాబాద్ లోని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ తమ షేర్ల బదిలీపై ఇచ్చిన తీర్పు చెన్నైలోని అప్లేట్ ట్రిబ్యునల్ లో ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి తల్లి విజయమ్మ, సోదరి షర్మిల పిటిషన్ దాఖలు చేశారు. తన చెల్లి అలాగే తల్లి పేరిట రాసిన గిఫ్ట్ డీడీలోని షేర్లను పూర్తిగా బదిలీ కాలేదని చెప్పి, అందువల్ల షేర్లు బదిలీ చెల్లదని చెప్పి, అవన్నీ జగన్ వద్దే ఉన్నాయని చెప్పి ఇటీవల కాలంలో హైదరాబాద్ ఎన్సీఎల్టీ కోర్టు తీర్పును వెలువరించింది. అయితే హైదరాబాద్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ కూడా చెన్నై ట్రిబ్యునల్లో ఇటీవల కాలంలో విజయలక్ష్మి షర్మిల సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. ఈరోజు చెన్నై ట్రిబ్యునల్లో విచారణ జరిగింది. విచారణ అనంతరం కూడా ఎన్సీఎల్టీపీ ఇచ్చిన ఉత్తర్వులను స్టేటస్ కో ఇస్తూ అంటే స్టే విధిస్తూ కూడా చెన్నై కోర్టు తీర్పు వెలువరించింది. అయితే దీనికి సంబంధించి కూడా రానున్న రోజుల్లో కొన్ని ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ఎందుకంటే విజయమ్మ చెందిన పూర్తి షేర్లు యథాస్థితికి కొనసాగించాలని చెప్పి ఆదేశాలు జారీ చేసే నేపథ్యంలో జగన్ కి ఒక షాక్ అని కూడా చెప్పుకోవచ్చు ఉంది. రైట్ శివ, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి హైదరాబాద్ లో ఇచ్చిన ఎన్సీఎల్టీ తీర్పుపై చెన్నై ట్రిబ్యునల్లో సవాల్ చేశారు విజయమ్మ అలాగే షర్మిల. దీనిపై ప్రస్తుతం స్టేటస్ కో అంటే యథాతథ స్థితిని కొనసాగించారు.